Dear brothers and sisters, I wish you all Merry Christmas. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Here the promise verse says in Isaiah 11:1 like this. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనంలోని వాగ్దాన వచనమేమనగా, Then a shoot, the Messiah, will spring from the stump of Jesse. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. That is David's father, and a branch from his roots will bear fruit. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి అనగా దావీదు యొక్క తండ్రి. Here stump symbolizes the fallen state of David's royal line after Babylonian exile. బబులోను చెర తర్వాత పడిపోయినటువంటి దావీదు యొక్క రాజరిక వంశావళిని ఇక్కడ మొద్దు సూచిస్తూ ఉండడాన్ని మనం చూడగలుగుతాము. Here stump signifies death. మొద్దు చనిపోయిన వాటిని సూచిస్తూ ఉన్నది. But then God has the ability to bring life from death. అయితే చనిపోయిన వాటిలో నుంచి జీవము తేగలిగినటువంటి శక్తి గలవాడు మన దేవుడు. Jesus came into this world to give life and life in abundance. యేసయ్య జీవమును, సమృద్ధి గల జీవమునివ్వడానికే ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. Jesus is the long awaited branch from the stump of Jesse. యెషయి మొద్దు నుండి వచ్చినటువంటి అనేక సంవత్సరాలు వేచి ఉన్నటువంటి చిగురు యేసయ్య అయ్యున్నారు. David's royal line declined and decreased. దావీదు యొక్క రాజరిక వంశావళి తగ్గిపోతూ వచ్చి ఉన్నది. But then again the Lord gave Jesus the throne of David. అయితే దేవుడు మరలా యేసయ్యకు దావీదు యొక్క సింహాసనమును ఇచ్చి ఉన్నారు. Jesus, how did he bring life into the world? యేసయ్య ఈ లోకంలోనికి జీవంను ఏ విధంగా తెచ్చి ఉన్నారు? Jesus, the branch, hung on a cross. చిగురైనటువంటి మెస్సియా శిలువ పైన వ్రేలాడి ఉన్నాడు. And he banished the sins of the whole world. సమస్త లోక పాపములను ఆయన శిలువలో కొట్టివేసి ఉన్నాడు. The Bible says the wages of sin is death. పాపం యొక్క జీతము మరణమని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. But then the Lord brought life from death, dear friend. అయితే మరణమైన వాటి నుంచి దేవుడు జీవమును తీసుకొని వచ్చి ఉన్నాడు. ప్రియ The స్నేహితులారా, stump became a branch. మొద్దు ఒక కొమ్మగా మారి ఉన్నది. And he bore fruits. ఆయన ఫలించి ఉన్నాడు. Here the fruit represents the transformative impact of Jesus' ministry. ఫలము ఇక్కడ యేసు యొక్క రూపాంతరపరిచే పరిచర్యను మనకు సూచిస్తూ ఉన్నది. The despised tree of David at last sent forth a shoot which grew into a tree whose leaves were for the healing of all nations. ఎండిపోయినటువంటి దావీదు యొక్క మొద్దు నుండి చిగురు వచ్చి, కొమ్మలు వచ్చి, ఆకుల వలన సమస్త దేశములకు స్వస్థతను చేకూర్చే విధంగా దేవుడు జీవింపజేసి ఉన్నాడు. The shoot from the stump reminds me that a situation can look dead in the natural. మొద్దు నుండి చిగురు రావడము అనగా మనకు శారీరక కళ్ళతో ఒక పరిస్థితి మృతమైపోయినట్టుగా మనకు కనిపించవచ్చు. But God can still call forth life. కానీ అటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు జీవాన్ని తీసుకొని రాగలడు. No matter what your life may look like, నీ జీవితం ప్రస్తుతం ఎలా కనిపించినప్పటికీ you can still have life. మీరు ఇంకనూ జీవాన్ని పొందగలరు. Do not be discouraged. నిరాశ చెందకండి. Never give up. ఎప్పుడూ విడిచిపెట్టకండి. You may think that there is no way out. నాకు విడుదల కలిగించే మార్గమే లేదు అనుకుంటున్నారేమో. The enemy has won. శత్రువు గెలిచి ఉన్నాడు అని భావిస్తూ ఉన్నారేమో. But God is not done, dear friend. కానీ దేవుడు ఇంకా ముగించేయలేదు. ప్రియ He స్నేహితులారా, is still working in your life. ఆయన మీ జీవితంలో ఇంకనూ పని చేయుచూ He ఉన్నాడు. is bringing every dead things into life. మృతమైపోయినటువంటి ప్రతి విషయాన్ని ఆయన తిరిగి జీవింపజేస్తూ ఉన్నాడు. Your healing will spring forth into life. మీ స్వస్థత జీవముతో రానై ఉన్నది.
The Bible says it will be quickly done by God. అది దేవుని వలన త్వరగా జరుగును అని బైబిల్ గ్రంథం అంటూ ఉన్నది. Don't say that everything is finished. అంతా ముగిసిపోయున్నది అని మీరెన్నడూ అనకండి. God is still working in your life. దేవుడు మీ జీవితంలో ఇంకనూ పని చేయుచూ ఉన్నాడు. That's why Jesus came into this world, dear friend. అందుకొరకే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు ప్రియ స్నేహితులారా. I would like to share a testimony for your encouragement. మీ యొక్క ప్రోత్సాహం నిమిత్తమై ఒక సాక్ష్యమును మీతో పంచుకోవాలనుకుంటున్నాను. A brother called Selvaraj and his wife Annal Valliammal from Tirupur, they have testified. తిరుపూర్ పట్టణము నుండి సహోదరులు సెల్వరాజ్ మరియు తన భార్య అయినటువంటి అన్నాల్ వలియమ్మాల్ ఈ విధంగా సాక్ష్యాన్ని పంచుకొని ఉన్నారు. In the year 2018, Sister Valliammal went through terrible pain in her heart. 2018వ సంవత్సరంలో సహోదరి వలియమ్మాల్కి తీవ్రమైన గుండె నొప్పి కలిగి ఉన్నది. When they went to a private hospital, they said there's bleeding in the heart. వారు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు తన గుండెలో రక్తము స్రవిస్తూ ఉన్నదని చెప్పి ఉన్నారు. And they said you need to be operated. మీకు ఆపరేషన్ చెయ్యాలి అని వైద్యులు చెప్పారు. But then they said if we do the surgery, there is no guarantee for your life. అయితే ఈ ఆపరేషన్ చేసినా కూడా మీ జీవితం ఉంటుందో లేదో చెప్పలేమో అని వారు చెప్పి ఉన్నారు. She may live only for few months. కొన్ని నెలలు మాత్రమే ఆమె బ్రతకగలదు అని వారు చెప్పారు. They were thoroughly broken. మరెంతగానో విరిగిపోయారండి. Then they went to another hospital. ఇప్పుడు వారు మరొక ఆసుపత్రికి వెళ్ళారు. There also they did not give her hope. అక్కడ కూడా వైద్యులు నిరీక్షణ ఇవ్వలేకపోయారు. They said you have to spend 8 lakhs for this. 8 లక్షల రూపాయలు మీరు ఇందుకొరకు సెలవు చేయాలని చెప్పారు. Out of fear, the sister began to take only medicines for 6 years. భయముతో ఆ సహోదరి 6 సంవత్సరాలు కేవలం మందులేసుకుంటూ గడిపేశారు. One day they happened to meet their friend. ఒకసారి వారు తమ స్నేహితురాల్ని కలుసుకున్నారు. And the sister told them, why can't you go to the Bethesda prayer center? నీవెందుకు బెతెస్దా ప్రార్థన గోపురానికి వెళ్ళకూడదు అని ఆ సహోదరి చెప్పి ఉన్నారు. As they went there, they were prayed over by a prayer warrior. వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ప్రార్థన యోధురాలు తమ కొరకు ప్రార్థించేశారు. After that, they took scan continuously for 7 years. ఆ తర్వాత వారు ఆసుపత్రికి వెళ్ళి స్కానింగ్ చేయించుకోవడం జరిగి ఉన్నది. And to surprise, the swelling inside got reduced little by little. ఆశ్చర్యకర రీతిలో లోపల ఉన్నటువంటి వాపు నెమ్మదిగా కొద్దిగా తగ్గడం జరిగినది. The doctors were amazed to see this. వైద్యులు అది చూచి ఎంతగానో ఆశ్చర్యపోయారు. Finally, the doctor said, there is no danger at all. అసలు మీకు ఎటువంటి హాని లేదు అని వైద్యులు చివరిగా Your చెప్పారు. wife is completely fine. మీ భార్య ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు. Miraculously, the sisters healed completely today. దేవుని కృపను బట్టి ఎటువంటి సర్జరీ లేకుండా సహోదరి పరిపూర్ణంగా Her స్వస్థతనందారు. whole family is blessed today. తన కుటుంబం అంతా ఈరోజు దీవింపబడి ఉన్నది. And they came to the prayer center and thanked God finally. వారు ప్రార్థన గోపురానికి వచ్చి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Thanks to the indescribable gift who is Jesus. చెప్పనాశక్యమైనటువంటి దేవుని బహుమానమైన యేసుక్రీస్తును బట్టి దేవునికి వందనాలు కలుగును The గాక. branch, the Messiah has come into this world to give you healing and miracles. చిగురైనటువంటి మెస్సయ్య ఈ లోకంలోనికి మనకు స్వస్థత ఇవ్వడానికే వచ్చి ఉన్నారు. May the Lord's resurrection power come upon you today. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ఈ రోజే మీ పైకి దిగివచ్చును గాక. Father, those who are sick, Lord, even today, as we are celebrating your birth, let resurrection happen, Lord. తండ్రి, మీ జన్మమును మేము సంబరంగా జరుపుకుంటుండగా ఈరోజు ఎందరైతే అస్వస్థతతో ఉన్నారో వారిని పునరుద్ధీకరించండి అయ్యా.
Let dead organs be resurrected in Jesus' name. మృతమైపోయి ఉన్నటువంటి అవయవములు యేసు నామంలో తిరిగి పునరుద్ధీకరించబడునుగాక. Those who have weak eyes, let the eyes be healed in Jesus' name. బలహీనమైన కనుదృష్టి కలిగి ఉన్నటువంటి వారి కన్నులు యేసు నామంలో ఇప్పుడే స్వస్థపరచబడునుగాక. You are healed today. ఈ రోజే మీరు స్వస్థత నొందుతూ ఉన్నారు. No more battle. ఇక ఏమాత్రము మీరు పోరాడనక్కర్లేదు. The Lord's hand is coming and healing you right now. దేవుని హస్తం ఇప్పుడే మీ పైకి దిగి వచ్చి మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నది. Touch your people and heal them, Lord. ప్రభువా నీ బిడ్డలను తాకి వారిని స్వస్థపరచండి అయ్యా. No surgery should be needed, Lord. వారికి ఇక ఏ సర్జరీ అవసరము రాకూడదయ్యా. Medically, doctors may try their level best. వైద్యులు వైద్యపరంగా వారికి వీలైనంతగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు. But then today let your healing hand come and touch them and heal them, అయితే ఈ Lord. రోజు నీ స్వస్థత హస్తము దిగివచ్చి వారిని స్వస్థపరచునుగాక. Let a miracle happen. అద్భుతం ఇప్పుడే జరుగునుగాక. Heal them, Lord. స్వస్థపరచండి దేవా. Heal their heart. వారి గుండెను స్వస్థపరచండి. Heal their uterus. వారి గర్భసంచిని స్వస్థపరచండి. Let every dead organ come alive in Jesus' name. మృతమైపోయిన ప్రతి అవయవము యేసు నామంలో తిరిగి జీవింపబడునుగాక. Let the hands and the legs begin to operate right now. వారి చేతులు కాళ్ళు ఇప్పుడే మరలా తిరిగి పనిచేయునుగాక. Let all the stiffness in their bodies be healed. వారి శరీరంలో ఉంటున్నటువంటి కష్టమంతా తొలగిపోయి స్వస్థత Let నొందుదురుగాక. your abundant life come upon them, Lord. నీ సమృద్ధి జీవము వారి పైకి ఇప్పుడే దిగివచ్చునుగాక. The doctors might have given up hope, వైద్యులు నిరీక్షణను ఇవ్వలేకపోతూ ఉండవచ్చు. but then you can do it, Lord. అయితే నీవది చేయగలవు ప్రభువా. Let a miracle happen. అద్భుతం ఇప్పుడే జరుగునుగాక. Let them come back to life. వారు తిరిగి జీవించుదురుగాక. Thank you, Lord. వందనాలు ప్రభువా. Let the cancers be healed. క్యాన్సర్ల నుండి స్వస్థత కలుగునుగాక. Let the infections be healed. ఇన్ఫెక్షన్ల నుండి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. Let the wounds be healed. గాయములు ఇప్పుడే మాన్పివేయబడునుగాక. Let the arthritis problem be healed. ఎముకల సమస్యలు ఆర్థరైటిస్ ఇప్పుడే స్వస్థత నొందునుగాక. Thank you for touching them and healing them, వారిని Lord. తాకి స్వస్థపరుస్తున్నందుకై నీకు వందనాలు ప్రభువా. In Jesus' name. యేసు నామములో God ప్రార్థిస్తున్నాం. bless you, dear friend. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక ప్రియ The స్నేహితులారా. Lord's resurrection power has come upon you. ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మీ పైకి దిగివచ్చి ఉన్నది. Rise up and be healed. లేచి స్వస్థత నొందండి. God bless you, dear friend. ప్రభు మిమ్మును దీవించునుగాక ప్రియ స్నేహితులారా. Precious Yam Ujwal, happy birthday. అమూల్యమైన ఎం ఉజ్వాల్ మీకు సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను. God bless you richly and abundantly according to 2 Chronicles 1:12. Therefore wisdom, knowledge, wealth, possession and honor be always given to you. దేవుడు మిమ్మును అత్యంత ఐశ్వర్యవంతముగాను సమృద్ధిగాను వర్ధిల్లింప చేయవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. 2వ దినవృత్తాంతములు 1:12. కాబట్టి జ్ఞానమును తెలివియు మీకియ్యబడును, ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను. Lord bless Ujwal with great success in the degree and give him a good job. ప్రభువా, ఉజ్వాలకు డిగ్రీలో గొప్ప సాఫల్యతను అనుగ్రహించి ఆశీర్వదించండి. మంచి ఉద్యోగమును వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. Sutam, divine blessings, have wonderful job and life. Settle them beautifully, Lord. ఉత్తమ్కు దైవికమైన ఆశీర్వాదములను అద్భుతమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించి సౌందర్యవంతముగా వీరి జీవితంలో వీరిని మీరు స్థిరపరచండి ప్రభువా. Shrestha, have great success in the studies, have wisdom and a golden future. శ్రేష్ఠకు విద్యలో గొప్ప సాఫల్యతను జ్ఞానమును సువర్ణమయమైన భవితవ్యమును అనుగ్రహించి ఆశీర్వదించండి. And Mrs. Surekha, give her a job, Lord. శ్రీమతి సురేఖకు మంచి ఉద్యోగమును అనుగ్రహించండి ప్రభువా. And Sister Estramma, Sister Suvartama, Sister Mariamma have divine health and a golden future. In Jesus' name. సహోదరి ఎస్తేరమ్మకు, సహోదరి సువార్తముకు, సహోదరి మరియమ్మకు దైవికమైన ఆరోగ్యమును సువర్ణమయమైన భవితవ్యమును అనుగ్రహించండి.
యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. Amen. God bless you.